హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 8 ఇయర్స్ బేబీకి కింద ప్రిల్స్ వచ్చే విధంగా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. మెజర్మెంట్తో సహా చెప్తున్నానండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందుగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి యోక్ పార్ట్ కోసం అండి. అలాగే 10.5 ఇంచెస్ తోటి ఒక మార్కింగ్ అయితే చేశాను పై వైపుకి. ఇది వచ్చేసి లెంత్, యోక్ పార్ట్ లెంత్ వచ్చేసండి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకున్నానండి. ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్ విత్ కోసం మార్కింగ్ అండి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి హాఫ్ నెక్, అలాగే హాఫ్ వచ్చేసి షోల్డర్ విత్ కోసం అండి. అలాగే 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. నెక్ డీప్ వచ్చేసి కొంచెం తక్కువ చూపించాను కానీ లాస్ట్కి 3 ఇంచెస్ తోటే మార్కింగ్ చేశాను. అలాగే 4 ఇంచెస్ దగ్గర ఫుల్ ఆర్మ్ రౌండ్ కోసం మార్కింగ్ అయితే చేశానండి. పైవైపు ఫుల్ షోల్డర్ విత్కి కరెక్ట్గా ఉండే విధంగా ఒక మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేశాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. మళ్ళీ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఎల్ కార్నర్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుంటున్నానండి. నెక్ కోసం ఒక బాక్స్ అయితే డ్రా చేశాను. 3 ఇంచెస్ అండి, అది 2 ఇంచెస్ చూపించాను కానీ నెక్ డౌన్ సరిపోదనిపించేసి ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకున్నాను. డ్రా చేసిన తర్వాత సరిపోదనిపించిందండి నెక్ డౌన్, అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నానండి. ఆర్మ్ రౌండ్ కూడా ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకున్నానండి. మనం ముందుగా ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటాం కదా పిల్లల్ది. ఆ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. 13 ఇంచెస్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని 6.5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ అండి. 24 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. 7.5 ఇంచెస్ అండి 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను. అదే 7 ఇంచెస్ దగ్గర నడుము దగ్గర కూడా పెట్టుకున్నాను, మార్కింగ్ అయితే చేసుకున్నానండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ 24 ఇంచెసేనండి, కానీ ఒక్క 1 ఇంచ్ అంటే 24 ఇంచెస్కి మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే 6 వస్తుంది కదా. 6 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నానండి చెస్ట్ లూజ్కి. పిల్లలకి మరీ గట్టిగా అంటే పట్టేసినట్టు ఉంటే ఇష్టపడరు కదా, అందుకని చెప్పేసి మార్కింగ్ అయితే ఇలా చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల నష్టం అయితే ఏముండదు కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు 2 కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని విడదీసుకొని నెక్స్ అనేవి సపరేట్గా డ్రా చేసుకుంటున్నానండి. ముందుగా చెప్పిన విధంగా 3 ఇంచెస్ అలాగే 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం వీ షేప్ కర్వ్ ఉండే విధంగా డ్రా చేసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ ఉండే విధంగానే మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నానండి. లోత్ అయితే ఏమీ తీసుకోవట్లేదు, వీటికి పిల్లలే కదా వాళ్ళకి అంత అవసరం ఉండదని చెప్పేసి ఫ్రంట్ పార్ట్లో డౌన్ అయితే అంటే లోత్ తీసుకుంటాం కదా బ్లౌజ్లకి, అలా అయితే ఏం తీసుకోవట్లేదు. మన మార్కింగ్స్ ఉన్న దగ్గరే కట్ చేసుకుంటున్నానండి. అంటే ఆర్మ్ రౌండ్కి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం. అలాగే మిడిల్ పార్ట్లో డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్కి అని చెప్పేసి కట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చెప్తానండి. ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ మాత్రమే, పెద్ద పన్నా వచ్చిందండి 56 ఇంచెస్ పన్నా, అందుకని చెప్పేసి 2 మీటర్సే తీసుకున్నాను. లేకపోతే 3 మీటర్స్ అలాగే 2.5 మీటర్స్ అయినా పడుతుందండి కనీసం ఇటువంటి క్లాత్ స్టిచ్ చేసుకోవడం కోసం. ఇది పెద్ద పన్నా క్లాత్ కాబట్టి ఓన్లీ 2 మీటర్సే తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మామూలుగా శారీ ఫోల్డింగ్ ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నానండి. ముందుగా 2 కూరలు ఒకవైపు వచ్చే విధంగా ఫోల్డ్ చేసి తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ అనేవి అందరికీ తెలుస్తాయండి. నార్మల్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 అంచులు కూడా ఒకవైపు ఉండే విధంగా ఇలా ఫోల్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 అంచులు కూడా ఒకవైపు వచ్చే విధంగా అంటే స్క్వేర్ టైప్లో రావాలండి, బాక్స్ వస్తుంది కదా అలా వచ్చే విధంగా మనం ఈ క్లాత్ని అయితే ఫోల్డ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ అర్థం అవడం కోసం కూడా వీడియోలో క్లియర్గానే చూపించానండి. క్లాత్ కింద వేసినప్పుడు ఎక్కడ మడతలు అనేవి లేకుండా నీట్గా సర్దుకోవాలండి. హ్యాండ్స్ తోటి ఇలా సర్దుకున్న తర్వాత లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్లో మనం యోక్ పార్ట్కి 10.5 ఇంచెస్ తీసాం కదా, కొంచెం ఖర్చు అనేది పోతుంది కాబట్టి 10 ఇంచెస్ అనుకోండి. మొత్తం 20 ఇంచెస్ అండి. 20 ఇంచెస్లో ఒక 4 ఇంచెస్ అయితే నేను అంటే కింద వైపు నుంచి ప్రిల్స్ పెడతాం కదా, అందుకని చెప్పేసి 4 ఇంచెస్ తగ్గించాను.
ఈ 4 ఇంచెస్ తగ్గిస్తే ఓన్లీ 16 ఇంచెసే వస్తుంది కదా, మంచిగా ఉండదు అని చెప్పేసి 18 ఇంచెస్ దగ్గర అంబ్రెల్లా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు అంబ్రెల్లా మార్కింగ్ కోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యోక్ పార్ట్లో నడుం లూజ్ ఉంటుంది కదా, నడుం లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకున్నప్పుడు 10 ఇంచెస్ అండి. ఒక 1 ఇంచ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్ స్టిచ్ చేస్తాం కదా, డాట్స్లో 1 ఇంచ్ అయితే పోతుందండి. అందుకని చెప్పేసి 9 ఇంచెస్ అండి నడుం లూజు మార్కింగ్ కోసం ముందుగా డ్రా చేసుకొని చెక్ చేశానండి. 6 ఇంచెస్ దగ్గర నడుం లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందని చెప్పేసి పై వైపు నుంచి 6 ఇంచెస్ దగ్గర అంబ్రెల్లా మార్కింగ్ ఎలాగైతే చేస్తామో అదే విధంగా నడుం లూజ్ కోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. చుట్టూ కూడా 6 ఇంచెస్ వచ్చే విధంగా పై వైపున ఇలా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా డ్రాయింగ్ అయితే చేసుకున్నానండి. కొంచెం నార్మల్ సర్కిల్ లాగా సెమీ సర్కిల్ లాగా వస్తుంది కదా పై వైపున, అలా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ క్లాత్ని మీరు గమనించండి, క్లాత్ మొత్తం ఎటువైపు కూడా మనం అటువైపు ఇటువైపు ఓపెన్ అనేది లేదండి. 4 వైపులా కూడా క్లోజ్డ్ క్లాత్ అయితే వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు మనం హెచ్చు తగ్గులు అనేవి అంటే కింద వైపు అంబ్రెల్లా కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా అనేది వస్తుంది కదా, కొంచెం క్రాస్గా కిందకి మీదకి అవుతుంది కదా, అలా అవ్వకుండా చుట్టూ కూడా అంబ్రెల్లా కరెక్ట్గా వచ్చే విధంగా ఒక ట్రిక్ అండి ఇది. ఎలా వచ్చినప్పుడు క్లాత్ని ఎలా డ్రా చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు అంబ్రెల్లాకి అంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి పై వైపు నుంచి కూడా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేస్తారు కదా, అలా కాకుండా మనం ఎక్కడ వరకు అయితే సర్కిల్ పై వైపున పెట్టామో అక్కడ నుంచి 18 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేవి రావండి. క్లాత్ ఒకవైపు ఓపెన్ వచ్చినప్పుడు ఒకలాగా, రెండు వైపులు ఓపెన్ వచ్చినప్పుడు ఒకలాగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ ట్రిక్స్ అనేవి ఫాలో అయితేనే మనకు అంబ్రెల్లా అనేది కింద వైపున హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. ఈ కటింగ్ అనేది మీకు అర్థం కావాలి అంటే ఏ క్లాత్ ఎలా కట్ చేయాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై అయితే ఇచ్చుకుంటూ ఒక వీడియో అయితే చేస్తానండి. కింద వైపు ఇలా 18 ఇంచెస్ తోటి మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. చుట్టూ డ్రా చేసింది కట్ చేసింది చూపించలేదండి వీడియోలో, నేను పడుతున్నానని చెప్పేసి నార్మల్గా అందరికైతే తెలుస్తుంది కదా అని చెప్పేసి నార్మల్ కటింగ్ అయితే చూపించానండి. చూసారు కదా ఎక్కడ హెచ్చు తగ్గులు అనేవి రాకుండా క్లాత్ మొత్తం సమానంగా వచ్చింది. 4 సైడ్స్ కూడా క్లోజ్గా వచ్చింది కాబట్టి అటువైపు ఇటువైపు ఒక 3 ఇంచెస్ అంత క్లాత్ అయితే కట్ చేశానండి. అంటే కింద వైపు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా కొంచెం అయితే కట్ చేశాను. అర్థం కూడా అవుతుంది కదా మనం ఎటువైపు ఫ్రంట్ పెట్టాలి ఎటువైపు బ్యాక్ పెట్టాలని చెప్పి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ప్రిల్స్ పెట్టుకోవడానికి క్లాత్ కట్ చేసుకోవాలి, అలాగే యోక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. ముందుగా యోక్ పార్ట్ కటింగ్ చూద్దామండి. యోక్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్స్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్లోనే ఉంచుకున్న తర్వాత విడదీసుకొని ఇలా క్లాత్ అయితే వేసుకోవాలండి. క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ముందుగానే అంబ్రెల్లా కట్ చేశాను. తర్వాత ఇప్పుడు యోక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నానండి. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చెస్ట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వచ్చేసి ఫ్రిల్స్ కోసం కట్ చేసుకోవాలండి. కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద వైపు అంబ్రెల్లా కటింగ్ చూపించాను కదా, దాన్ని స్టిచ్చింగ్ చూపించిన తర్వాత ఫ్రిల్స్ కటింగ్ అనేది చూపిస్తాను. యోక్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం మెయిన్ క్లాత్స్ ఉంటాయి కదా, మెయిన్ క్లాత్ అంటే యోక్ పార్ట్ మెయిన్ క్లాత్, అవి ఇలా మంచి వైపు వేసుకోవాలండి. అంటే షైనింగ్ ఉన్న వైపు పైకి ఉండే విధంగా వేసుకొని 2 లైనింగ్ క్లాత్లు కూడా పై వైపున వేసుకోవాలి. షైనింగ్ అనేది పైకి ఉండాలి. మెయిన్ క్లాత్ దానిపైన లైనింగ్ క్లాత్ అయితే ఉండాలండి. షోల్డర్స్ స్టిచ్చింగ్ చేసుకోకుండా ఓన్లీ నెక్ అలాగే ఆర్మ్ రౌండ్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోకూడదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ని అయితే రివర్స్ తీసుకోకుండా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలా రివర్స్ తిప్పుకొని పై వైపు నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుంటే ఇన్విజిబుల్గా షోల్డర్స్ అనేది స్టిచ్చింగ్ రావు. అందుకని చెప్పేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా రివర్స్ తీసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని రివర్స్ తీసుకోకుండా స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా లైనింగ్ పై వైపు ఉండే విధంగా పెట్టుకున్న తర్వాత లోపల నుంచి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ని కూడా చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఇప్పుడు లైనింగ్ అనేది పై వైపు ఉండే విధంగా అంటే రివర్స్ తీసుకొని స్టిచ్ వేసుకున్నాం కదా,
తీసుకున్న తర్వాత కూడా లైనింగ్ అనేది పై వైపున అంటే 2 లైనింగ్లు ఒకే వైపు వచ్చే విధంగా లోపల నుంచి అంటే ఇప్పుడు ఈ క్లాత్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ షైనింగ్ పార్ట్ అంటే మనం మెయిన్ క్లాత్ అనేది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీని లోపల నుంచి లైనింగ్ అనేది 2 లైనింగ్లు ఒకే వైపు అంటే పై వైపే 2 లైనింగ్లు ఉండే విధంగా లోపలికి వేసుకోవాలండి. షోల్డర్స్ లోపల నుంచి బ్యాక్ పార్ట్ షోల్డర్స్ లోపల నుంచి ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ కూడా అంటే రివర్స్ తిప్పుకున్నప్పుడు లైనింగ్స్ అనేవి లోపల వైపుకి వెళ్తాయి. ఫ్రంట్ పార్ట్ అనేది క్లియర్గా పై వైపు వస్తుంది. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే మనం రివర్స్ తీసుకొని పై వైపున స్టిచ్చింగ్ వేసుకోలేదండి. ఫ్రంట్ పార్ట్కి అయితే రివర్స్ తీసుకున్నాము, పై వైపున స్టిచ్చింగ్ వేసుకున్నాము. 2 లైనింగ్లు ఒకే వైపు ఉండే విధంగా బ్యాక్ పార్ట్లో నుంచి షోల్డర్స్ అనేవి బయటికి తీసుకొని పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నామండి రెండింటికి కూడా. మీకు ఇది స్టిచ్చింగ్ వేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది, లేదా క్లియర్గా చూడండి, వీడియో చూస్తే కంపల్సరీ అర్థమవుతుందండి. 2 లైనింగ్లు కూడా ఒకే వైపు అంటే పై వైపు ఉండాలి 2 లైనింగ్లు. ఇలా రివర్స్ తీసుకున్నప్పుడు 2 లైనింగ్లు కూడా లోపల వైపు వెళ్ళిపోతాయండి. అదిగో చూసారు కదా. ఇలా షోల్డర్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత రివర్స్ తీసుకుంటే షోల్డర్స్ అనేవి ఇన్విజిబుల్గా ఉంటాయి. అలాగే క్లాత్ కూడా 2 లైనింగ్లు కూడా లోపల వైపుకి వెళ్ళే విధంగా ఉంటాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పై వైపున నెక్ అలాగే షోల్డర్స్, ఆర్మ్ రౌండ్ ఇవన్నీ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కింద మెయిన్ డాట్స్ కోసం క్లాత్ అయితే చూసుకున్నాం కదా, అక్కడక్కడ కట్ అయితే పెట్టుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా కట్ వచ్చిన దగ్గర డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. మీకు ఇది కన్ఫ్యూషన్గా ఉంది అనుకుంటే నార్మల్గా ఎప్పుడు ఎలాగైతే స్టిచ్ చేస్తారో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేయండి. నేను ఇన్విజిబుల్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను. కన్ఫ్యూజ్ అయితే నార్మల్గా ఎప్పుడు స్టిచ్ చేసుకున్న విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్స్ అయితే వేసాం కదా, 2 వైపులా కూడా మెయిన్ డాట్స్ దగ్గర నుంచి షోల్డర్స్కి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇది ఫ్రిల్స్ పార్ట్ కోసం అని చెప్పేసి ఇలా మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఎక్కడ అటు ఇటు అవ్వకోకుండా ఫ్రిల్స్ అనేవి స్ట్రైట్గా రావడం కోసం ఇలా మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నానండి. 2 అంటే డాట్స్ ఉన్నాయి కదా, అటువైపు ఇటువైపు స్టిచ్ చేసిన డాట్స్ అనేవి స్ట్రైట్గా పట్టుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. రివర్స్ తిప్పుకున్న తర్వాత కూడా క్లియర్గా కనిపించడం కోసం పై వైపు నుంచి కొంచెం థిక్గా డ్రా చేశానండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఫ్రిల్స్ అనేవి ఎంత పొడవు పెట్టుకోవాలి అంటే ఎంత పొడవు అయితే ఉందనేది చెక్ చేసుకున్నానండి. 21 ఇంచెస్ అయితే వచ్చింది ఫ్రిల్స్ కోసం. ఇప్పుడు చెస్ట్ పార్ట్లో వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి క్లాత్ చెస్ట్ పార్ట్లో అటువైపు ఇటువైపు ఫ్రిల్స్ లాగా వస్తాయండి. చూడడానికి బాగుంటుంది, కింద పైన ఒకే విధంగా డిజైన్ అనేది వస్తుంది కదా, అందుకని చెప్పేసి 4 ఇంచెస్ విడ్త్ తోటి క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం కొంచెం ఎక్కువ క్లాతే పడుతుందండి, అందుకని చెప్పేసి నేను ఎక్కువ క్లాతే కట్ చేసుకుంటున్నాను. మన క్లాత్ని బట్టి ఫ్రిల్స్ అనేవి థిక్గా రావాలా లేకపోతే కొంచెం తక్కువగా రావాలా అనేది మనం చెక్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. క్లాత్ని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 వైపులా జిగ్జాగ్ అయితే చేశానండి. అంచులు వచ్చేసి ఇలా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత 3.5 ఇంచెస్ అయితే వచ్చిందండి లెంత్. విడ్త్ వచ్చేసి అంటే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గిపోయింది. 3.5 ఇంచెస్ ఫ్రిల్స్ అయితే వస్తున్నాయండి. ఇప్పుడు ఇది కుచ్చులు లాగా పెట్టుకోకుండా దగ్గరికి మనం ఫోల్డ్ చేసుకోవాలండి. రఫ్గా ఫోల్డ్ చేసుకొని మాత్రమే కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి. ఇలా రఫ్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రిల్స్ అనేవి పైకి లేచినట్టుగా వస్తాయి. లేదు నార్మల్గా కుచ్చులు లాగా పెట్టుకున్నట్లయితే ఇలా లేచినట్టు రావండి, కొంచెం పడిపోయినట్టుగా వస్తాయి. అందుకని చెప్పేసి ఓన్లీ ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టు వీడియోలో చూపించే విధంగా చేశానండి. ఒకవైపు ఫ్రిల్ వచ్చేసి 21 ఇంచెస్, రెండో వైపు 21 ఇంచెస్ కదా, క్లాత్ చెక్ చేసుకున్నానండి. 21 ఇంచెస్ వచ్చేంత వరకు ఫ్రిల్స్ అనేవి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఒకవైపు ఫ్రిల్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం క్లాత్ అయితే పెట్టుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ తీసుకుంటున్నానండి కింద పైన వచ్చేసి. ఎందుకంటే స్టిచ్ చేసుకునేటప్పుడు కుచ్చిళ్ళు అనేవి రావు కదా, కింద వైపు వెళ్ళిపోతాయి, హైడ్ అవుతాయని చెప్పేసి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసాను. తర్వాత ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా చెస్ట్ పార్ట్లో 2 వైపులా కుచ్చులు వచ్చే విధంగా క్లాత్ అనేది 21 ఇంచెస్ పొడవుతోటి సెట్ చేసి ఇలా ఫ్రిల్స్ లాగా గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా చేసుకొని పక్కకైతే క్లాత్ పెట్టుకున్నానండి. ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను.
ముందుగానే యోగ్ పార్ట్లో మనం సెట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక లైన్ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారం ఈ ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే సరిపోతుంది, ప్రిల్స్ అనేవి ఆగుతాయండి. లేదు అనుకుంటే రెండో స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ ప్రిల్స్ పైన అన్నీ ఒకవైపే వచ్చే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. కొంచెం పైకి కిందకి అవ్వకూడదు, చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా వేసి పెట్టుకున్న కుట్టు అయితే ఉంటుంది కదా, ఆ కుట్టు వైపుకి వేసుకోవాలి. ఒకవేళ ప్రిల్స్ ఎక్కడైనా ఎక్కువయ్యాయి, సరిపోవట్లేదు క్లాత్ అనుకుంటే కొంచెం లాగినట్టుగా, లేకపోతే ఎక్కువైంది అనుకుంటే కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొనైనా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇదే విధంగా రెండో వైపు కూడా అలాగే ప్రిల్స్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఏమైనా ఎక్కువ వస్తే మాత్రం కొంచెం మధ్యలోనే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలా ప్రిల్స్ వేసుకున్న తర్వాతకి కిందకి ఒకవైపు జారిపోయినట్టుగా ఉన్నాయి కదా, అవి స్ట్రైట్గా ఉండే విధంగా ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేశానండి. కింద వైపున మనం స్టిచ్ అంటే యోక్ పార్ట్ కింద మన అంబ్రెల్లా కట్ని మనం జాయింట్ వేసేటప్పుడు కూడా ఒకవేళ అవి కుర్చీల్లో ఫోల్డింగ్ అవ్వకోకుండా నీట్గా ముందుగానే స్టిచ్చింగ్ అయితే వేశాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ జిప్ వేసుకోవడం కోసం మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ముందుగానే ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కట్ అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఎప్పుడు ఇలా కట్ చేసి మాత్రమే జిప్ వేస్తాను. బ్యాక్ సైడ్ అనేది కొంచెం పట్టినట్టుగా ఉండడం కోసం. మనం ఎక్స్ట్రా క్లాత్ వదిలేసినట్టయితే ముందుగా అట్లా పట్టేసినట్టు రాదండి, జిప్పు కొంచెం లూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ కింద వైపున 5 ఇంచెస్ గ్యాప్ తోటి ప్రిల్స్ కోసం క్లాత్ వదిలేసాం కదా, మెయిన్ క్లాత్ని. అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్ కవర్ చేయడం కోసం కొంచెం ఎక్స్ట్రా అనేది కింద వైపు కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం క్లాత్ అనేది పడుతుందండి, ఆ క్లాత్ సైడ్ అడ్జస్ట్ చేసి కటింగ్ అయితే చేశాను. లైనింగ్ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ప్రిల్స్ కోసం 5 ఇంచెస్ తోటి ఎంత క్లాత్ అయితే ఉందో, అంటే ఇక్కడ చూపించిన క్లాత్ ఎంతైతే ఉందో ఆ క్లాత్ మొత్తం స్ట్రైట్గా 5 ఇంచెస్ వచ్చే విధంగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేశానండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా. ఈ ప్రిల్స్ మీరు పెట్టుకోవాలి 8 ఇయర్స్ బేబీకి అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా 3 మీటర్స్ క్లాత్ అయితే పడుతుందండి. నేను ఓన్లీ ఇలా 2 మీటర్స్ పెద్ద పన్నా అని చెప్పేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, మనం ఎక్కువ క్లాత్ తీసుకుంటే ప్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి, తక్కువ క్లాత్ తీసుకుంటే ప్రిల్స్ తక్కువ వస్తాయి, అంతే అండి. కింద అంబ్రెల్లా జాయింట్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న క్లాత్ ఉంది కదా, రెండు వైపులా కూడా జిగ్జాగ్ తీసి పక్కకు పెట్టానండి. క్లాత్ మొత్తం జాయింట్ వేసి ఒకటే చేశాను. అలాగే కింద వైపు అంటే లైనింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అతకాలి కదా, అదంతా అతికేసి జాయింట్ చేసి పెట్టాను. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మీకు చూపించలేదండి. అలాగే ఇప్పుడు అంబ్రెల్లా క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకున్న అంబ్రెల్లా క్లాత్ ఉంది కదా, అది కూడా జాయింట్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇది ఇన్విజిబుల్గా ఉండాలని స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మీరు నార్మల్గా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. రెండు వైపులా కూడా జాయింట్ అనేది కొంచెమే కట్ చేసి పెట్టాను కదా, అందుకని ఇలా మీకు చూపించలేకపోతున్నాను. లేదు అనుకుంటే మీరు పూర్తిగా జాయింట్ లేకుండా కట్ చేసేసుకొనైనా ముందు పార్ట్ ముందుకి, బ్యాక్ పార్ట్ బ్యాక్కి చేసుకోవచ్చు. పైన పార్ట్ మొత్తం స్టిచ్ చేసాకైనా సరే జాయింట్ లేకుండా అయినా కుట్టొచ్చు, కానీ నేను ఇట్లా నార్మల్గానే స్టిచ్ చేసుకుంటున్నాను. ఫ్యూచర్ ఒకవేళ పిల్లలు లావైతే సైడ్స్ ఇప్పుకోవచ్చు అని చెప్పేసి సైడ్స్ ఓపెన్ అయితే పెట్టుకుంటున్నానండి. అంబ్రెల్లా కటింగ్లో కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా నడుముకు ఉంచానండి, కుచ్చులు పెట్టుకోవడం కోసం. ఒక 3-4 కుచ్చులు వచ్చేలాగా బుట్టలాగా ఉంటుందని చెప్పేసి నేను 3-4 కుచ్చులు అయితే పెట్టుకున్నాను అంబ్రెల్లా కట్కి. ఇలా వేసుకున్న తర్వాత లోపల వైపు నుంచి లైనింగ్ అయితే వేసుకుంటున్నానండి. లైనింగ్ ఉన్న వైపు నుంచి లైనింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతుందండి కుచ్చు, అంటే మనం కుట్టిన ఖర్చు అనేది. లేదు అనుకుంటే మనం తర్వాత అయినా సరే దానికి ఓవర్లాక్ అయితే చేసుకోవచ్చండి. ఈ ఓవర్లాక్ అవన్నీ ఎందుకని చెప్పేసి లోపల వైపుకే కుట్టులన్నీ వెళ్ళే విధంగా ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. చిన్నపిల్లలకి ఎవరు స్టిచ్చింగ్ చేసినా కూడా నేను ఇలాగే చేస్తాను, ఎందుకంటే జిప్పులు అవి ఇవి కుచ్చుకుంటూ ఉంటాయి కదా ఎంత ఓవర్లాక్ చేసినా కూడా. అందుకని చెప్పేసి ఇలాగే కుచ్చులన్నీ లోపలికి వెళ్ళే విధంగా, అంటే ఖర్చులు ఉంటాయి కదా అవి మొత్తం లోపలికి వెళ్ళే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చాలా వరకు చూపించలేదండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చాలా చూపించాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు కింద వైపు ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి అంబ్రెల్లా కట్కి. ఇలా ఫోల్డింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇవి కుచ్చులు అనేవి దగ్గరికి పెట్టుకోవాలి. ఇవన్నీ సమానంగా రావాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను. ముందుగా క్లాత్ని, అంటే అంబ్రెల్లా క్లాత్ని ఇలా 8 ఫోల్డింగ్స్ అయితే వేసానండి. వీడియోలో చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇలా 8 ఫోల్డింగ్స్ వేసి ప్రతి ఫోల్డింగ్ దగ్గర కూడా మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి మార్కర్ తోటి.
కట్ పెట్టుకుంటే అది కట్ అయిపోతుంది, అలాగే పీసులు ఊడుతుందని చెప్పేసి ఇలా మార్కర్ తోటి మార్కింగ్ అయితే చేశాను. 8 ఫోల్డింగ్స్ చేశానండి మొత్తం కూడా. అంటే 8 దగ్గర మనకి డాట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఉన్న మిగతా క్లాత్ ఉంది కదా, అంటే ఫ్రిల్స్ కోసం ఉంచిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కూడా ఇదే విధంగా 8 ఫోల్డింగ్స్ వేసుకొని ప్రతి ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని కుర్చీలు వాటికి అడ్జస్ట్ అయ్యే విధంగా చేసుకోవాలండి. మనం ప్యాంట్ స్టిచ్ చేసేటప్పుడు కుర్చీలు పెట్టుకుంటాం కదా, మార్కింగ్ చేసుకొని అదేవిధంగా ఇలాగే మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. కుచ్చులు అనేవి ఎక్కువ తక్కువ రాకుండా ఉన్న క్లాత్కి సరిపోయేంత వరకు సమానంగా వస్తాయని చెప్పేసి నేను ఐడియాని ఫాలో అయ్యాను. మీకు ఎవరికైనా నచ్చితే ఈ ఐడియా ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే స్కిప్ చేసేసి నార్మల్గానే మీరు స్టిచ్ ఎలాగైతే వేస్తారో అదేవిధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూసారు కదండి, ప్రతి ఫోల్డింగ్ దగ్గర మార్కర్ తోటి మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం వచ్చేసి 8 వచ్చాయండి ఇలా మార్కింగ్స్ పెట్టుకునేవి. చూసారు కదా, 8 మార్కింగ్స్ అయితే వచ్చాయి. వీటన్నిటికీ కూడా సేమ్ దీనికి ఎన్నైతే మార్కింగ్స్ వచ్చాయో అన్ని ఫోల్డింగ్స్ చేసుకొని ఈ క్లాత్కి కూడా అదే విధంగా మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ దగ్గరికి కుచ్చులు పెట్టుకుంటూ మనం మెయిన్ క్లాత్ దగ్గరికి వచ్చే మార్కింగ్ దగ్గరికి ఈ కుచ్చులు కలుపుకుంటూ వచ్చే విధంగా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకొని కుచ్చులు అయితే పెట్టుకుంటున్నానండి. ఈ కుచ్చులు అనేవి పైకి కనిపిస్తాయండి. మనం పెట్టిన ఫోల్డింగ్స్ అనేవి పై వైపుకి కనిపించే విధంగానే నేను ఇలా స్టిచ్చింగ్ అయితే పెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కింద ఫోల్డింగ్ చేయకుండా కూడా, అంటే అంబ్రెల్లా క్లాత్కి మనం ఎటువంటి పీకో చేయకుండా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. కానీ నేను ఇక నీట్గా ఉంటుందని చెప్పేసి కింద వైపు కూడా నీట్గా ఫోల్డింగ్స్ చేసుకొని అంబ్రెల్లాకి కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉన్నాయి, ఇటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇది చూసిన తర్వాత ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. మీకున్న ప్రతి డౌట్కి సాల్వ్ అయితే చేస్తానండి ఖచ్చితంగా. ఇంకేమైనా వీడియోలు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నా వీడియోస్ కూడా చేస్తానండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.